వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఐపీఎల్ 67వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ముంబైకి 10 పాయింట్స్ వస్తాయి. అదే సమయంలో కొద్దిగా నెట్ రన్ రేటు మెరుగుపరుచుకుంటే టేబుల్లో 10వ స్థానం నుండి 9వ స్థానంకి వస్తారు. ఈ గెలుపు వల్ల ముంబైకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే టోర్నమెంటు చివరి మ్యాచ్లో అయినా గెలిచి పరుగు కాపాడుకోవాలని ముంబై ప్రణాళికలు రచిస్తోంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టైన ముంబై ఇలా 10వ స్థానంతో నిష్క్రమిస్తే అది వారికి చాలా అవమానంగా మారుతుంది. కాబట్టి ఈ రోజు వారు ఎలా అయినా ఈ మ్యాచ్లో గెలవాలని శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇక ఈ మ్యాచ్ ముంబై హోమ్ గ్రౌండ్ లో జరుగుతూ ఉండడం వారికి కలిసొచ్చే అంశం. ఇక లక్నో జట్టు విషయానికి వస్తే ఎందుకో ఆ జట్టు అంత కాన్ఫిడెంట్ గా కనపడడం లేదు. గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా చేతులారా ఓటములు కొని తెచ్చుకున్నారు. గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిపోయి వారి ప్లే ఆఫ్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసుకున్నారు. గత కొన్ని మ్యాచ్లుగా సరైన గెలుపు నమోదు చేయలేక సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే ఏదో వారికి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి అని కాదు, అయితే ఏదో అవుట్ సైడ్ ఛాన్సెస్ గా ఉన్న 0.1% అవకాశాలను కాపాడుకోవాలి అంటే వారు ఈ రోజు మ్యాచ్ తప్పక గెలవాలి. ఒకవేళ లక్నో గెలిస్తే బెంగళూరుకి ఏమైనా నష్టముంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. లక్నో జట్టుకి అత్యధికంగా -0.787గా నెట్ రన్ రేట్ ఉంది. ఈ నెట్ రన్ రేట్ కారణంగా వారు చివరి మ్యాచ్లో గెలిచి 14 పాయింట్స్ సాధించినప్పటికీ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ జట్ల నెట్ రన్ రేట్ ని దాటడం అనేది అసాధ్యమైన పని. ఇంతటి అసాధ్యమైన పని సుసాధ్యం అవ్వాలి అంటే వారు 250కి పైగా పరుగుల తేడాతోనో ముంబైపై గెలవాలి. ఇది కలలో కూడా జరగదు. కాబట్టి లక్నో గెలుపు వల్ల ఎవరికీ నష్టముండదు. ఇక ఈ రెండు జట్లలో ఎవరు ఆడినా అది వారి పరువు కాపాడుకోవడం కోసం ఆడాలి తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.